శ్రీ హరివాయుగురుభ్యో నమః. శ్రీమదానందతీర్థభగవత్పాదాచార్యగురుభ్యో నమః. శ్రీ రాఘవేంద్రతీర్థగురుభ్యో నమః. శ్రీ విద్యాసాగరమాధవతీర్థగురుభ్యో నమః. పృథ్వీమండలమధ్యస్థాः పూర్ణబోధమతానుగాः వైష్ణవాः విష్ణుహృదయాः తాన్ నమస్యే గురూన్ నమ. ఆపాదమౌళిపర్యంతం గురూణామాకృతిం స్మరేత్ తేన విఘ్నాః ప్రణశ్యంతి సిద్ధ్యంతి చ మనోరథాః. శ్రీ గురుభ్యో నమః. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. మనము నిన్నటి రోజున అర్జునుని విషాదాన్ని చెప్పుకుంటూ ఉన్నాం. 37వ శ్లోకంలో చెప్పుకున్నాము, అందరూ బంధువులు బాంధవులు, వీళ్లను నేను చంపడానికి నాకు మనస్సు రావటం లేదు. దుర్యోధనుడు వీళ్ళు ఆతతాయులు, వీళ్ళని చంపవచ్చు. అయితే వీళ్లను చంపేటటువంటి క్రమంలో ఏ తప్పు లేనటువంటి ద్రోణాచార్యులు, భీష్మాచార్యులు, వీళ్ళందరినీ కూడా చంపవలసి వస్తుంది. ఏది ఏమైనా నాకు విజయం వద్దు, రాజ్యం వద్దు, యుద్ధంలో గెలిచిన తర్వాత వచ్చేటటువంటి ఏ సుఖభోగాలు నాకు వద్దు అని అర్జునుడు కృష్ణునికి చెప్తున్నాడు అని చెబుతూ మళ్ళీ ఈరోజు 38వ శ్లోకం నుండి 47వ శ్లోకం వరకు మళ్ళీ చెప్తున్నాడు అర్జునుడు. యదప్యేతే న పశ్యంతి లోభోపహతచేతసః కులక్షయకృతం దోషం మిత్రద్రోహే చ పాతకం అని చెప్తూ ఉన్నారు. ఈ కౌరవులు రాజ్య లోభంతో, అంటే మొత్తం రాజ్యాన్నంతా, సామ్రాజ్యాన్నంతా మేమే ఉంచుకోవాలి, అంటే పాండవులకు ఇవ్వవలసినటువంటి భాగాన్ని కూడా ఇవ్వకుండా అంతా మేమే తీసుకోవాలి అనేటటువంటి, అదే దాన్ని లోభము అని అంటారు. చివరికి దుర్యోధనుడు చెప్తాడు, అయ్యా కృష్ణుడు అంటాడు, పోనీ నీవు సగభాగం వద్దు, 5 ఊర్లు, 5గురికి 5 ఊర్లు ఇమ్మన్నా దుర్యోధనుడు అహంకారంతో మదమెక్కి సూది మనం మోపినంత భూమిని కూడా ఇవ్వను అని అంటాడు. అది లోభానికి పరాకాష్ఠత. ఈ రాజ్యము మీద ఉన్నటువంటి లోభముతో ఈ కౌరవులు వివేకాన్ని పోగొట్టుకొని ఈ కులక్షయము, అంటే ఇప్పుడు యుద్ధం జరిగితే కులక్షయం అంటే కులమంతా నాశమైపోతుంది. ఎంతమంది కౌరవులు పాండవులు అన్ని కులమంతా నాశమైపోతుంది. తరువాత ఆ కులక్షయం చేయడం అనేటటువంటిది ఎంత పాపము, మిత్రద్రోహము, ఇవి చేయటం వలన ఎంత పాపం వస్తుంది అనేటటువంటిది కూడా తెలియకుండా ఈ కౌరవులు యుద్ధ సన్నద్ధులైనారు. కథం న జ్ఞేయమస్మాభిః పాపాదస్మాన్ నివర్తితుం కులక్షయకృతం దోషం ప్రపశ్యద్భిః జనార్దన. కులక్షయే ప్రణశ్యంతి కులధర్మాः సనాతనాः ధర్మే నష్టే కులం కృష్ణమధర్మో అభిభవత్యుత. కృష్ణ, హే జనార్దన, ఈ కులక్షయమైతే ఏం నష్టం కలుగుతుంది? కులక్షయం హాని అయితే ఈ పెద్ద మహాపాపం, అంటే ఒక వంశము, కులమే నాశమైపోతుంది. అది పెద్ద పాపకార్యము. కాబట్టి అటువంటి కులక్షయమయ్యేటటువంటి పెద్ద పాపకార్యాన్ని నేను, అది చేయడం కాదు కదా, నేను ఆలోచించడానికి కూడా ఎలా సాధ్యమవుతుంది అని అర్జునుడు కృష్ణుని ప్రశ్న వేస్తున్నాడు. అంతేకాకుండా ఈ కులక్షయే ప్రణశ్యంతి కులధర్మాः సనాతనాः ధర్మే నష్టే కులం కృష్ణమధర్మో అభిభవత్యుత. ఈ కులక్షయం అయినప్పుడు అనాదిగా
పరంపరాగతంగా వచ్చేటటువంటి కులోచితమైనటువంటి ధర్మములు అంటే సనాతన ధర్మములు అంటే పరంపరాగతంగా ఇప్పుడు మనం ఏమి ఆచారములు సంప్రదాయాలు ధర్మాలు పాటిస్తూ ఉన్నాము ఇది ఏదో మన తాతో ముత్తాతో ప్రారంభించినటువంటి పరంపరాగతంగా అనాది కాలము నుండి అది ఒక తరము నుండి ఇంకొక తరానికి జీవనదిగా వస్తూ ఉన్నది. కులము నాశమైపోతే ఆ పరంపరాగతంగా వస్తున్నటువంటి సనాతన ధర్మం నాశమవుతుంది. ఇక కులధర్మాలు నాశమైపోతాయి. అప్పుడు ఇక అధర్మమే మిగులుతుంది. అధర్మం ఏం చేస్తుంది? కాస్తో కూస్తో ఇంకా మిగిలి ఉన్నటువంటి ధర్మాన్ని కులాన్ని నాశం చేస్తుంది. అధర్మాభిభవాత్ కృష్ణ ప్రదుష్యంతి కులస్త్రియః స్త్రీషు దుష్టాసు వార్ష్ణేయ జాయతే వర్ణసంకరః సంకరో నరకాయైవ కులజ్ఞానాం కులస్య చ పతంతి పితరో హ్యేషాం లుప్తపిండోదక క్రియాః. ఏమవుతుంది అని చెప్తూ ఉన్నారు కృష్ణ. ఈ కులక్షయము అయినప్పుడు అధర్మము చాలా అభివృద్ధి అవుతుంది. అప్పుడు ఈ స్త్రీలు చెడిపోతారు. చెడిపోయినప్పుడు వర్ణసాంకర్యం కలుగుతుంది. వర్ణసాంకర్యం కలిగిన తరువాత ఈ అక్కడ ఆ పుట్టేటటువంటి పుత్రులు కానీ పౌత్రులు కానీ ఆ సంతానమంతా నరకాన్ని పోతాయి. ఎందుకంటే లుప్త పిండోదక క్రియా. ఎప్పుడైతే కులధర్మాలు కట్టుబాట్లు ఆచార విచారాలు ధర్మములు తెలియకుండా చెప్పేవాళ్ళు లేకుండా కులములు క్షయమైపోయినప్పుడు ఏమవుతుంది? ఆ పోయినటువంటి వారికి పితృకార్యాలు చేసేటటువంటి లుప్త పిండోదక క్రియ పిండ ప్రదానాలు తిథులు ఇవి చేసేటటువంటి అవన్నీ పోతాయి. అప్పుడు దానివల్ల పెద్దవాళ్ళు ఎవరెవరు చనిపోయి ఉంటారో వాళ్ళు ఊర్ధ్వలోకానికి వెళ్ళడానికి చేయవలసినటువంటి ఈ పితృకార్యాలు ఏవి చెయ్యకుండా వాళ్ళు నరకానికి వెళతారు అని చెబుతూ ఉన్నాడు. అర్జునుడు యుద్ధం వల్ల ఇన్ని ప్రమాదాలు ఉన్నాయి. దీనికి ఇక్కడ మనకు లుప్త పిండోదక క్రియా అని అంటే పోయిన వాళ్లకు చేయవలసినటువంటి ఊర్ధ్వ దైహిక క్రియలు చెయ్యకపోతే వాళ్ళు నరకానికి వెళతారు అని. దీనికి గరుడ పురాణంలో ఒక కథ ఉన్నది. గరుడ పురాణము ఎవరైనా పోతే ఇంట్లో ఆ 10 రోజులు గరుడ పురాణం చెప్పిస్తారు. గరుడ పురాణంలో 3 కాండ ధర్మకాండ బ్రహ్మకాండ ప్రేతకాండ అని. ఆ ప్రేతకాండ అనేటటువంటి భాగం అంటే దాన్ని ఆ 10 రోజులు పురాణం చెప్పిస్తారు. ఎందుకంటే చనిపోయినటువంటి జీవుడు వాడు చనిపోయేటప్పుడు వాని ప్రాణం ఎలా పోతుంది, లైఫ్ ఆఫ్టర్ డెత్, చనిపోయిన తర్వాత వాడు ఎక్కడెక్కడికి వెళ్తాడు, ఏం చేస్తాడు, వాని గతి ఏమిటి, ఏమవుతుంది, వాడు ఉత్తమ లోకాలకి పోవడానికి కొడుకులు కర్తలు ఏమి చెయ్యాలి ఏమి చెయ్యకూడదు అనేటటువంటిది ఆ ప్రేతకాండ యందు చెప్తారు. అది దానికి వీడు యమలోకానికి పోవడము రావడము అన్నీ ఉన్నాయి దాంట్లో. అక్కడ ఒక కథ వస్తుంది. ఈ బభ్రువాహన అని ఒక రాజు ఉంటాడు ఆ గరుడ పురాణంలో. వాడు వేటకు వెళ్ళి లోపలికి వెళ్ళిపోతాడు. అడవి చాలా దట్టమైన అడవి లోపలికి వెళ్ళిపోతాడు. వానికి చాలా శ్రమ కలుగుతుంది. ఎక్కడ వానికి చల్లటి నీళ్లు కావాల్సి వస్తే ఒక సరోవరానికి వెళ్తాడు. అక్కడ ఆ సరోవరానికి నీళ్లు తాగడానికి ఎక్కడికి వెళ్ళినప్పుడు ఒక పెద్ద భూతం కనబడుతుంది. భూతం వీడు మనిషి రాజు, భూతం అది దయ్యము. ఆ దయ్యానికి ఎవరూ రారు కదా, ఇంత దట్టమైన అడవిలోకి ఈ మనిషి ఎలా వచ్చాడని దయ్యం ఆశ్చర్యపోతూ ఉంటుంది. రాజు భయపడకపోయినా ఇది ఎందుకు ఇక్కడ దయ్యం ఉన్నది అని అప్పుడు భూత బభ్రువాహన సంవాదము అని ఉంది గరుడ పురాణంలో. అప్పుడు రాజు అడుగుతాడు, ఏమిటి ఎందుకు ఇలా ఉన్నావు అని అంటే వాడు చెప్తాడు, ఆ భూతం చెప్తుంది, ఆ దయ్యం చెప్తుంది, అయ్యా రాజా, నేను వెనకటి జన్మలో ఒక వైశ్యుడిగా ఉన్నాను. నేను బాగా డబ్బులు సంపాదించాను. నేను ఇంకా చాలా డబ్బులు సంపాదించాను, అన్ని దానాలు చేసి అన్నీ చేశాను. అయితే నాకెవరు కుమారులు లేరు.
ఎవరు సంతానం లేకుండా నేను మరణించినాను. నేను మరణించిన తరువాత చేయవలసినటువంటి దశదిన కర్మలు, తర్వాత ఈ నెల 1 సంవత్సరం పాటు చేయవలసిన కర్మలేవి నాకు ఎవరు చేయలేదు. కాబట్టి నాకు ఈ ప్రేత జన్మ వచ్చింది. సరే, ఇప్పుడు నేనేం చేయాలి అని అంటే, అప్పుడు ఆ ప్రేతం చెప్తుంది రాజుకు, రాజా నీవు ఊరుకు వెళ్ళి నేను చెప్పినట్టుగా నారాయణ బలి అని పూజ చేసి అదంతా చెయ్యి, నాకు ఈ ప్రేత జన్మ విముక్తి కలుగుతుంది అంటే. ఇక్కడ ఎందుకు చెప్తున్నాను, అదే చెప్తున్నాడు అర్జునుడు. యుద్ధమవుతుంది, యుద్ధమైతే కులక్షయం అవుతుంది, కులక్షయమైతే వర్ణ సాంకర్యం అవుతుంది. దీని వలన సనాతన ధర్మములన్నీ నశిస్తాయి. తర్వాత పోయినటువంటి వాళ్లకు ఈ ఉండేటటువంటి తరము ధర్మాలు ఆచార విచారాలు తెలియక చేయవలసినటువంటి ఊర్ధ దైహిక కర్మలు పోయినటువంటి తమ పెద్దలకు చెయ్యకుండా వాళ్ళందరూ నరకానికి వెళ్ళవలసి వస్తుంది. నరకమే కాదు, అధఃపతనానికి వెళ్ళవలసి వస్తుంది అని అర్జునుడు అంత ఆలోచిస్తున్నాడు వీళ్ళందరి గురించి. 2 వైపులా ఉన్నటువంటి తన బంధువుల గురించి ఇంత ఆలోచిస్తూ ఉన్నాడు. ఇక దోషైరేతై కులజ్ఞానాం వర్ణ సంకర కారకై ఉత్సాద్యంతే జాతిధర్మాః కులధర్మాశ్చ శాశ్వతాః. ఇక ఈ వర్ణ సాంకర్యము వలన కులము నాశమవుతుంది అనేటటువంటి వీటితో జాతి ధర్మములు అన్ని ఆచారాలు కూడా నాశమైపోతాయి. ఉత్సన్న కులధర్మాణం మనుష్యాణం జనార్దన నరకే నియతం వాసో భవతీత్యనుశుశ్రుమ. హే జనార్దన, అన్ని జాతి ధర్మాలను అన్నింటినీ పోగొట్టుకున్నటువంటి మనుష్యునికి నరకం తప్పదు అని నేను విన్నాను. ఇక అహోబత మహత్పాపం కర్తుం వ్యవసితావయం యద్రాజ్య సుఖలోభేన హంతుం స్వజనముద్యతాః. ఈ రాజ్యం మనకే కావాలి అని ఈ రాజ్యం కొరకు ఇప్పుడు నేను నా ఈ బంధుజనులనందరినీ నేను చంపేస్తే, అంటే చంపాలని సిద్ధమయ్యాం ఇద్దరు ఒకరినొకరు. అయితే ఈ ఇంతటి పెద్ద పాపానికి మేము ముందయ్యాం, వాళ్ళు ముందుకు వచ్చారు, మేము ముందుకు వచ్చాము. ఇది ఎంతటి తెలుగులో అంటే అకటకట అని, అయ్యో కృష్ణ ఇది ఎంత పాపకార్యము అని అర్జునుడు వాపోతున్నాడని. యది మామ ప్రతీకారమశస్త్రం శస్త్రపాణయ ధార్తరాష్ట్ర రణే హన్యుస్తన్మే క్షేమతరం భవేత్. చూడు కృష్ణ, నేను ఏ ప్రతిక్రియ చెయ్యను, నేను ప్రతీకారము చెయ్యను, నేను శస్త్రము అంటే ఆయుధములను పట్టను, నేను ఊరికే నిలబడి ఉంటా యుద్ధంలో. అప్పుడు నన్ను శస్త్రపాణులైనటువంటి అంటే ఆయుధములను చేతిలో ధరించినటువంటి కౌరవులు వచ్చి యుద్ధములో నన్ను చంపినా నాకది క్షేమకరము అని పూర్తిగా అస్త్రసన్యాసం చేస్తున్నాడు. నేను యుద్ధము చెయ్యను అని చెప్తున్నాడు. ఇక ఈ విధంగా సంజయ ఉవాచ, సంజయుడు ధృతరాష్ట్రునికి చెప్తున్నాడు. ఏవముక్త్వా అర్జునః సంఖ్యే రథోపస్థ ఉపావిశత్ విసృజ్య సశరం చాపం శోక సంవిఘ్న మానసః. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అర్జున విషాద యోగో నామ ప్రథమోధ్యాయః. సంజయుడు ధృతరాష్ట్రునికి చెప్తున్నాడు. అర్జునుడు ఈ విధంగా కృష్ణునికి చెప్పి దుఃఖముతో వికలమైనటువంటి మనస్సు కలిగినటువంటి వాడై ధైర్యము కోల్పోయి వింటిని బాణాన్ని కింద పెట్టి రణరంగంలో రథం స్థాపయమే అచ్యుత అని చెప్పాడు. రథాన్ని యుద్ధరంగంలో నిలబెట్టమని కృష్ణుడు నిలబెట్టాడు. రణరంగ మధ్యంలో రథంలో రథం మధ్యలో కూర్చున్నాడు, నిర్వేదుడై కూర్చున్నాడు అర్జునుడు అని చెప్పిన చోట కృష్ణార్జున సంవాద రూపమైనటువంటి భగవద్గీతోపనిషత్తు బ్రహ్మ విద్య యందు యోగశాస్త్రంలో అర్జున విషాద యోగము అనేటటువంటి మొదటి అధ్యాయము ముగిసింది అని చెప్తున్నారు. ఇక్కడ
రెండు విషయాలు వివరణ ఇవ్వాలి. ఒకటి, అర్జునునికి ఎందుకు ఇంత బంధుప్రీతి వచ్చింది? ఇప్పుడు యుద్ధం చెయ్యాలనే వచ్చారు ఇద్దరు, అందరూ మహాపరాక్రములే, పాండవుల వైపు కౌరవుల వైపు అందరూ మహాపరాక్రమవంతులు. సాక్షాత్ కృష్ణుడే తన వైపు ఉన్నాడు. మనకు భగవంతుడైనటువంటి కృష్ణుడే సారథి అయి ఉన్నప్పుడు అర్జునుడు ధైర్యంగా యుద్ధం చెయ్యాలి. అయితే చేయకుండా నిర్వేదాన్ని వ్యక్తపరిచి రణరంగంలో అస్త్ర సన్యాసం చెయ్యటం అనేటటువంటిది అది వీరుడు పరాక్రమవంతుడు చేయవలసినటువంటి పని కాదు. పోనీ అర్జునుడేమైనా ఒక సామాన్య వ్యక్తియా, ఒక అజ్ఞాని అంటే కాదు. సాక్షాత్తు ఇంద్రుడే అర్జునుడిగా అవతరించినాడు, దేవత. ఎందుకు ఇంత వ్యామోహానికి లోనై, విషాదం అంటే చెప్పుకున్నాం, వ్యామోహముతో కలిగినటువంటి దుఃఖము, ఆ దుఃఖముతో ఇది వస్తుందన్నమాట. కాబట్టి ఎందుకు ఇంత అర్జునునికి మోహం కలిగింది, విషాదం కలిగింది, యుద్ధానికి వచ్చి రణరంగంలో అస్త్ర సన్యాసం ఎందుకు చేశాడు అని అంటే, ఇక్కడ ఒకటి శాస్త్రీయమైనటువంటి తత్వాన్ని మనం చెప్పుకోవాలి. ఇక్కడ ఇది ఎందుకు వస్తూ ఉన్నది? మనుష్యులకే కాదు, దేవతలకు కూడా. ఈ దేవతలు కానీ మనుష్యులు కానీ మనమందరూ కూడా మన దేహం ఎలా నిర్మించబడింది అంటే ప్రకృతితో నిర్మించబడింది. ప్రకృతి అంటే ప్రకృతి త్రిగుణాత్మకమైనటువంటిది. సత్వ రజస్తమో గుణములు, సాత్విక గుణము, రజోగుణము, తామస గుణము, ఈ 3 గుణములతో ప్రకృతి ఉన్నది. ఇక ఈ ఒక భగవంతుడు, లక్ష్మీదేవి, వాళ్ళు అప్రాకృతులు, అంటే ప్రకృతి సంబంధము లేనటువంటి వాళ్ళు. కాబట్టి మనకు ఉన్నటువంటి దుఃఖము ఇవన్నీ ఏవి ఉండవు వాళ్ళకి. అప్రాకృతులు, ప్రకృతి సంబంధం లేదు కాబట్టి లక్ష్మీనారాయణుడు. మిగిలిన వారందరికీ ఇది ఉన్నది. దేవతలు మొదలుకొని తృణాంత పర్యంతము అందరి జీవులకు ఉన్నది. అర్జునుడు కూడా దానికే మినహాయింపు కాదు. అర్జునుడు కూడా ప్రకృతి సంబంధమైనటువంటి ప్రాకృతుడు. ఈ ప్రకృతి నియమము ఏమిటి అని అంటే, ఈ దేహం మనకు వస్తూ ఉన్నది. ఈ దేహంలో ఉండేటటువంటి జీవుడు చిదానందాత్మకుడే. అయితే ఈ ప్రకృతి సంపర్కము వల్ల వీనికి లింగదేహం అనేటటువంటి త్రిగుణాత్మకమైనటువంటి ఆ లింగదేహము వీనికి సంపర్కము రావటం వలన వీడు ప్రకృతి మాయకు వశుడైపోతాడనమాట. అంటే ఏమిటి అక్కడ ప్రకృతి మాయ ఏమిటి? అది భగవంతుని మాయ. ఏమిటి? ఎందుకు ఈ మనుషులకు, ఈ జీవులకు ఇంత నా భార్య, నా పిల్లలు, నా ఇల్లు, నాది, నేను అనేటటువంటి అహంకార మమకారం అనేటటువంటి మాయలో ఎందుకు పడుతున్నాడు అంటే ఈ ప్రకృతి మాయ అది. కాబట్టి ఎక్కడ వస్తూ ఉన్నది? ఈ జీవుడు మొన్న చెప్పాను నేను, జీవుడు దేహంలో ఉంటూ ఉన్నాడు. దేహంలో ఉన్న జీవుడు, ఈ దేహము జీవుడు కాదు, ఈ దేహము జీవునిది కాదు. జీవుడు వేరు, దేహము వేరు. అంటే నేను కానటువంటి ఈ దేహాన్ని నేను అని అనుకోవటము, నాది కానటువంటి దేహాన్ని నాది అనుకోవటము, దేహమే నాది కానప్పుడు ఈ దేహ సంబంధంతో మనకు వచ్చినటువంటి భార్య, పిల్లలు అందరూ, అది వైస్ వర్సా, స్త్రీలకు కానీ పురుషులకు కానీ జీవునితో ఈ సంబంధాలు లేవు మనకేమున్నా. ఈ జీవుడు ఏ దేహంలో ఉన్నాడో ఈ దేహ సంబంధంగానే భార్య, పిల్లలు, ఈ ఇల్లు ఇవన్నీ దేహ సంబంధమే. సమస్య ఎక్కడ వస్తూ ఉన్నది అంటే ఈ దేహమే నేను, ఈ దేహమే నాది అనుకొని ఈ దేహ సంబంధమైనటువంటి భార్యా పిల్లలందరూ నా వాళ్ళు, నేనే వీళ్లకు పోషకుణ్ణి, నేనే రక్షకుణ్ణి, నేను లేకపోతే వీళ్ళు ఏమైపోతారు అనేటటువంటి ఆ మాయ, ఆ భ్రమ, అజ్ఞానము మనకు ఆవరించుకొని ఉంటుంది. అది ఎప్పుడు పోతుంది అని అంటే మనం సాధన చేయాలి, అది తపస్సు, దానికి వేరు మార్గం ఉన్నది. కాబట్టి జీవులందరికీ అర్జునుడు దానికి మినహాయింపు కాదు. ఏమంటున్నాడు? నా బంధువులు అని అంటున్నాడు. బంధువులు ఎవరు? నీ దేహానికి వీళ్ళందరూ బంధువులంతే, తల్లి, తండ్రి, తాత, ముత్తాత బంధువులంతే. అయితే నీకు ఈ జీవునికి కాదు. కాబట్టి నేను వేరు, జీవుడు వేరు, ఈ దేహము నాది కాదు, నేను దేహం కాదు, వీళ్ళందరూ ఈ దేహ సంబంధము. ఈ దేహం పోయింది అని అంటే
ఎవరికి వారే యమునా తీరే. దేహం ఉన్నంత వరకే. ఈ దేహంలో జీవుడు వెళ్ళిపోయినాడు అని అంటే నేను చెప్పే మాటలు కటువుగా ఉన్నా అది సత్యం, మనం ఒప్పుకొని తీరాలి. ఒప్పుకోలేము, అయితే ఒప్పుకొని తీరాల్సిందే. అంతవరకు నా భర్త, నా పిల్లలు, నా భార్య అని అంటూ ఉంటాం. ఆ ప్రాణం పోయింది, ఆ జీవుడు సోల్ వెళ్ళిపోయినాడు అని అంటే వాడిని ఫస్ట్ బయట పెట్టండి అని అంటారు. వాడు అడుక్కుంటాడయ్యా, నా ప్రాణం నా ఇంట్లోనే పోవాలి అంటాడు. నీ ఇంట్లో పోతే దయ్యంగా అవుతావు, నేను ఇల్లు వాకిలు 6 నెలలు వాకిలు వేయాలని చెప్పి వాడిని తీసుకుపోయి బయటనే ప్రాణం పోయేటట్టు చేస్తాం. ఇక్కడ ఆ దేహములో జీవుడు ఉన్నంత వరకే ఈ దేహానికి వాల్యూ. తర్వాత అంతవరకు వారు వీరు అనేది ఇంకా దేహం తీయలేదు, ఇంకా ఆ బాడీ అలాగే ఉంది అని అంటాం. కాబట్టి ఈ దేహం మీద వీళ్ళందరూ దేహ సంబంధీకులే. ఈ దేహం పోయిన వెంటనే అయిపోయింది, భార్య లేదు, భర్త లేదు, ఎవరికి వాళ్ళే 1-2 రోజులు ఏడుస్తారు, తర్వాత అయిపోయిందంటే యథాప్రకారంగా. తర్వాత వాని పేరు చెప్పుకొని స్వీట్లు వాని తద్దినం అని చెప్పి వారి ఇష్టమైనవన్నీ వీళ్ళు తినేస్తూ ఉంటారు. కాబట్టి ఈ మాయ, ఈ దేహం సంబంధం మాయ అర్జునునికి ఉన్నది. కాబట్టి వీళ్ళు నా వాళ్ళు అని భగవంతుడే యుద్ధం చేయమని చెప్పిన ఆ మోహముతో, అజ్ఞానముతో అర్జునుడు ఇంత నిర్వేదానికి గురి అవుతూ ఉన్నాడు. అర్జునుడే మహానుభావుడు, దేవత, అతనే ఇంత అజ్ఞానానికి గురి అయి భ్రమకు లోనైతే ఇక మనము లెక్కలోనే లేదు. ఇక్కడ మీకు భాగవతంలో దీనికి ఒక సరి అయినటువంటి ఉదాహరణ. భాగవతంలో 6వ స్కందంలో 14-15 అధ్యాయాల్లో చిత్రకేతువు అనే ఒక రాజు ఉంటాడు. అతనికి వేలాది మంది భార్యలు. ఆ వేలాది మంది భార్యలు ఉన్నా అతనికి ఒక్క సంతానము కలగదు. అది ఇంతమంది భార్యల పిల్లలు ఎందుకు కలగలేదు అని అంటే అది అంతే, పిల్లలు కలగాలంటే కలగరు, అది వానికి కలగలేదు. అప్పుడు అంగీరస మహా ఋషి వస్తారు ఆయన దగ్గరికి. ఇతను చాలా దుఃఖిస్తూ ఉంటాడు. ఇంతమంది భార్యలు ఉన్నారు, నాకు వంశోద్ధారకుడు, నన్ను ఉద్ధరించడానికి, నా ఊర్ధ కర్మలు చేయటానికి నాకు పుత్రుడు లేడు అని ఆయన బాధపడితే అంగీరసుల వారు చెప్తారు, అయ్యా నీకు ఈ జన్మలో నీకు పుత్ర సంతాన యోగం లేదు, ఒకవేళ నీకు కలిగినా ఆ పుత్రుడు నీకు సంతోషాన్ని కలిగిస్తాడు, మళ్ళీ నీ దుఃఖానికి వాడే కారకుడు అవుతాడు అని వీళ్ళు చెప్తారు. లేదు నాకు మీరు పుత్రుడు అయ్యేటట్లుగా అనుగ్రహించండి అని చెప్తాడు. సరే అంగీరస్వామి సరే తదాస్తు అని అంటారు. ఆ తర్వాత కుమారుడు జన్మిస్తాడు. వాడిని అప్పుడు ఏమవుతుంది, ఏ భార్య అయితే పుత్రుణ్ణి కనింటుందో ఈ రాజుకు ఆ భార్య మీద ప్రేమ ఎక్కువ అవుతుంది. ఎందుకు, మిగతా భార్యలు ఎవరు పిల్లలను కని ఇవ్వలేదని చెప్పి ఆ భార్య మీద, ఆ పిల్లవాని మీద విపరీత ప్రేమ చూపిస్తూ ఉంటాడు. మిగిలిన వారి భార్యలందరినీ తాత్సారం చేస్తాడు. అప్పుడు ఈ భార్యలకు వీళ్ళందరికీ ఈ కొడుకు పుట్టడం వల్ల కదా మమ్మల్ని అందరినీ రాజు ఇలా తిరస్కరిస్తున్నాడని చెప్పి వాళ్ళ పాప పిల్లవాడికి విషం పెట్టి చంపేస్తారు. సరే అయిపోతుంది. అంగీరసులు చెప్తుంటారు, నీకు పుట్టినా నీకు వాడే నీ దుఃఖానికి కారకం. మళ్ళీ ఇతను రాజు, చిత్రకేతు రాజు ఇంకా అయ్యో లేక కొడుకు పుట్టాడు, వాడు చనిపోయాడని దుఃఖంతో రాజ్య పాలన వదిలేసి అంతా వదిలేసి ఊరికే దుఃఖిస్తూ ఎన్ని రోజులైనా అట్లాగే దుఃఖిస్తూ ఉంటాడు. ఆ సమయంలో మళ్ళీ అంగీరసులు, నారదుల వారు మళ్ళీ వస్తారు. అప్పుడు చెప్తారు, నేను చెప్పాను కదా, లేదు నాకు చాలా బాధ. అప్పుడు నారదుల వారు అని ఉపదేశం చేస్తారు, ఎందుకు దుఃఖిస్తున్నావు, ఇది లేదు, నీకు సంబంధం లేదయ్యా, ఇది దేహ సంబంధం అయిపోయింది, కాబట్టి దుఃఖించొద్దు, నీ ప్రజాపాలన చెయ్యి, నీవు రాజుగా నీవు ఇలా నీ కర్మను వదలకూడదు అని చెప్పినా వినడు. అప్పుడు నారదుల వారు తమ యోగశక్తి చేత ఆ చనిపోయినటువంటి కుమారుడు వాడు ఉన్నాడు కదా, ఆ జీవుణ్ణి పిలిపిస్తాడు. పిలిపించి ఆ జీవుణ్ణి అడుగుతాడు, చిత్రకేతు కుమారుణ్ణి, చూడు మీ నాన్న నువ్వు చనిపోయావని చాలా దుఃఖిస్తూ ఉన్నాడు, ఏమిటి చూడు అంటే. అప్పుడు ఆ జీవుడు అంటాడట, ఎవడు వీడు నాన్నన, నాకు ఎంతమంది నాన్నలు, ఎంతమంది తల్లులు, నాకు వీడు ఎవడు, నాకు ఎన్నో తండ్రి, ఎవడు వీడు అని ఆ జీవుడు చిత్రకేతుని అడుగుతాడు. ఎవడు వీడు, నాకు సంబంధం లేదు వీడు అంటే ఏమి, ఆ దేహంతో నాకు వచ్చింది,
ఆ దేహం పోయింది, నేను జీవుణ్ణి. నాకు ఎంతమంది ఎన్ని జన్మలలో ఎంతమంది తల్లిది, అందుకే ఎవరికి వారే ఏమైనా ఈ దేహం ఉన్నంత వరకే సంబంధాలు. అది అయిపోయిన తర్వాత ఎన్ని జన్మలలో ఎవరికి ఎవరు తండ్రి, ఎవరికి భార్య, ఎవరికి భర్త, అది అందుకే భగవంతుడు ఏం చేశాడంటే మనకు పూర్వజన్మ స్మృతులు ఇవ్వలేదు. ఇచ్చి ఉంటే ఇంకా అరాచకమైపోయిండేది. అందుకే భగవంతుని యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటాం కదా, నెట్వర్క్ చాలా ఇంటెలిజెంట్ నెట్వర్క్. వాడేమైనా మనకు పూర్వజన్మ స్మృతులు ఇచ్చి ఉంటే ఈ జన్మలో ఎదురుపడితే వెనుక వీడు భర్త, వీడు భార్య అంటే ఎంత గందరగోళం అయిపోతుంది, అరాచకమైపోతుంది. కాబట్టి భగవంతుడు పూర్వజన్మ స్మృతులు ఇవ్వలేదు. అదేవిధంగా మరచిపోవటం అనేటటువంటిది విస్మృతి ఇచ్చాడు. చచ్చిపోయినాడు అని విన్న వెంటనే ఉన్నంత దుఃఖము క్రమేణా వస్తూ తగ్గిపోతుంది. తర్వాత 10 రోజులు అయిపోయింది, తర్వాత ఎప్పుడో ఫోటోలు వచ్చి దండం పెట్టుకో, లేకపోతే అది కూడా లేదు. ఎందుకు? ఆ మరచిపోవటం అనేటట్టు మరుపు అది లేకపోతే అది భగవంతుడు ఇంత బాగా వ్యవస్థ చేశాడు. ఆ జీవుడు ఎవడు తండ్రి, ఎవడు నాకు సంబంధం లేదు అని చెప్పి వెళ్ళిపోతా. అప్పుడు చిత్రకేతు మహారాజునికి అర్థమవుతుంది, ఓహో ఇది దేహ సంబంధమే కానీ జీవ సంబంధం కాదు, ఈ దేహం పోతే ఎవరికెవరు సంబంధం లేదు అని అక్కడ తర్వాత చిత్రకేతుకి నారదుల వారు ఉపదేశిస్తారు. అతను జ్ఞానం సంపాదించుకొని తర్వాత వెళ్తాడు. ఎందుకు చెప్పు, అర్జునుడు దేవత, ఇంద్రుని అవతారము, అతడే ప్రకృతి బద్ధుడై ఆ ప్రకృతి మాయ చేత కృష్ణుడే రథసారథి అయి ఉండి యుద్ధం చెయ్యక అస్త్రసన్యాసం చేశాడు అంటే, అందుకే అర్జునుడు ఆ అజ్ఞానాన్ని ప్రదర్శించి తన విషాదాన్ని వ్యక్తపరిచి అస్త్రసన్యాసం చెయ్యకుండా ఉంటే మనకు భగవద్గీత లభించేది కాదు. అది అర్జునుని కొరకు చెప్పినటువంటిది కాదు, కేవలం అర్జునుడు ఒక మీడియం అంతే, మనకు ఒక నిమిత్త మాత్రుడు. అర్జునుని నిమిత్తం చేసుకొని మన అందరి జీవన సారాన్ని, జీవిత సారాన్ని, జీవుడంటే ఎవడు, భగవంతుడంటే ఎవడు, జీవుడు ఎలా ఉండాలి, ఎలా జీవనం సాగించాలి, వాడు ఈ ప్రపంచంలో పుట్టినప్పుడు వాడు తన యొక్క జీవితాన్ని క్రమబద్ధంగా, నియమబద్ధంగా తత్వాన్ని తెలుసుకొని ఎలా చెయ్యాలి అనేటటువంటిదే మన జీవన సారము, జీవిత సారము, జీవుని తత్వము, భగవత్తత్వము. ఇక్కడ మతము, జాతి ఏమీ లేదు, ఇది యూనివర్సల్ ట్రూత్. దీనికి హిందూ సంబంధం ఏ సంబంధం లేదు, కేవలం ఉన్న వాస్తవ అంశాన్ని ఇక్కడ చెప్తున్నాడు ఒక కృష్ణార్జునుల సంవాద రూపంలో. అది మనకు భగవంతుడు ఇచ్చిన పెద్ద వరం ఇది. ఇక ఇంకొక విషయం, ఓం తత్సదితి శ్రీమద్ భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అర్జున విషాద యోగో నామ ప్రథమోధ్యాయః. అంటే భగవద్గీత ఉపనిషత్తు అంటే భగవద్గీత సమస్త భారత సారము, సమస్త ఉపనిషత్తుల సారము. ఇది ఒక బ్రహ్మ విద్య శాస్త్రం ఇది. అందుకే భగవద్గీతోపనిషత్తు ఎందు బ్రహ్మ విద్య ఎందు యోగ శాస్త్రంలో అర్జున విషాద యోగం అనేటటువంటి ప్రథమాధ్యాయము ప్రతి ఒక్క చోట ఇలాగే వస్తుంది. ఎందుకు ఉపనిషత్తుతో పోల్చినారు అంటే, ఉపనిషత్తులు వేదముల అంతంలో ఉండేటటువంటివి, వేదాంత సారభూతంగా చెప్తారన్నమాట ఉపనిషత్తులను. సర్వోపనిషదగావో దోగ్ధ గోపాలనందన పార్థో వత్స సుధీర్భోక్త దుగ్ధం గీతామృతం మహతు. సకల ఉపనిషత్తులు గోవులట, అంటే ఆవులు. కృష్ణుడే గోపాలకుడు, అర్జునుడే దూడ. ఆ గీతామృతమే ఆ ఉపనిషత్తులనేటటువంటి గోవుల నుండి పితికినటువంటి పాలు. ఆ పాలను, ఆ గీతామృతం అనేటటువంటి పాలును సజ్జనులందరూ సేవించాలి. అదే చెప్తూ ఉన్నారు. సర్వోపనిషద్ గావో, ఉపనిషత్తులు అంటే ఆవులు. దోగ్ధ గోపాలనందన, గోపాలకుడు ఎవడు అంటే కృష్ణుడు. పార్థో వత్స, అర్జునుడు దూడ లేకుండా అంటే పాలు పితకడానికి కాదు సాధ్యం. సుధీర్భోక్త దుగ్ధం గీతామృతం. సుధీర్ అంటే సజ్జనులు ఆ గీతామృతము అనేటటువంటి పాలుని సేవిస్తారు.
కాబట్టి భగవద్గీత ఉపనిషత్తు అని మనకు చెప్తూ ఉన్నారు. పాలు అనేటటువంటిది మన మనుష్యులకు ఎంత అవసరమో అందరికీ తెలుసు. అందులో ఆవు పాలు తల్లిపాలతో సమానము అని తెలుసు. కాబట్టి ఆవు పాలు లేదా పాలు లేకుండా మనిషి మనము ఎలా జీవించలేమో అదేవిధంగా ఈ జీవుడు తన జీవన యాత్రను సాగించడానికి అవసరమైనటువంటి విషయాలను తెలిపేటటువంటి గీతామృతము అనేటటువంటి పాలు లేకుండా ఉంటే మన జీవితము సక్రమంగా సాగడానికి సాధ్యం కాదు. కాబట్టి ఆ ఉపనిషత్తులు అనేటటువంటి గోవు నుండి ఆ అర్జునుడు గోదూడగా ఉండి మనకు ఆ గీత అనేటటువంటి అమృతప్రాయమైనటువంటి పాలను ఇచ్చాడు భగవంతుడు అని చెబుతూ, ఈ పాలు దైహిక పుష్టినిస్తే మన గీత అనేటటువంటి పాలు మన స్వరూపాన్ని మనలను ఉద్ధారం చేసేటటువంటి పాలు అని చెబుతూ ఈరోజు మొదటి అధ్యాయాన్ని ముగించి రేపు రెండవ అధ్యాయాన్ని చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు, మధ్యేశార్పణమస్తు, అందరికీ శుభమస్తు.